మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అంటే సర్పంచుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అయితే గతంలో ఉన్నటువంటి సర్పంచులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది కూడా సోమాజిగూడ ప్రెస్ మీట్‌కి వేదికగా మా బిల్లులు మాకివ్వండి. మా వల్ల మేము సర్పంచ్‌కు పదవులు కూడా అయిపోయినాయి. అయిపోయినంక కూడా బిల్లులు ఇయ్యకుండా బిల్లులు సమర్పించినా కూడా బిల్లులు ఇయ్యనటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఎందుకు మీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత వహిస్తుందంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము సర్పంచులకు అండగా ఉంటాం, మేము సర్పంచులను గౌరవంగా చూసుకుంటాం, సర్పంచుల బిల్లులు చెల్లిస్తామని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక దాదాపు 21 నెలలుగా ఈ ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసినాం, పంచాయతీరాజ్ మినిస్టర్ని 5 సార్లు కలిసినాం, ప్రతి మినిస్టర్ని కలిసినాం. అయినా కానీ మా పెండింగ్ బిల్ల మీద స్పందన లేదు. ఈ స్పందన లేదు, ఈ ప్రభుత్వం వింటలేదు అని మేము రాష్ట్ర గవర్నర్ గారు కూడా కలిసి వినతిపత్రం ఇచ్చినాం. అంటే ఈ ప్రభుత్వము ఏదేమైనా మా సర్పంచుల పక్షాన ఒక కక్ష సాధింపు చర్య అవుతుంది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేసారు. ఆ అభివృద్ధి పనులు గ్రామంలో చూస్తే కనిపిస్తున్నాయి. గత ఆనవాళ్ళు అనేది అవి కనపడుతున్నాయి. ప్రతి పల్లెకు పోతే పల్లె ప్రకృతి వనాలు కనపడుతున్నాయి, ప్రతి పల్లెకు పోతే రైతు వేదికలు కనపడుతున్నాయి, ప్రతి పల్లెకు పోతే ఓ డ్రంపింగ్ యార్డ్ కనపడుతుంది, ప్రతి పల్లెకు పోతే ట్రాక్టర్ కనపడుతుంది, ప్రతి పల్లెకు పోతే క్రీడా ప్రాంగణం కనపడుతుంది. ఇట్లా అన్నీ కేసీఆర్ హయాంలో ఈ చేసినవి, కేసీఆర్ హయాంలో చేసిన బిల్లులు నీకెందుకు ఇవ్వాలనేది క్లియర్గా మాట్లాడుతుండు. గతంలో మేము గ్రామ పంచాయతీలకు 153 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పిండు. ఒక్క చిల్లి గవ్వ కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు అందలేదు. అదే బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తుండు. మా సర్పంచ్లు అభివృద్ధి పనులు చేసిన బిల్లులు ఇయ్యక అనేక మంది ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఆత్మహత్య చేసుకుంటారు. పేపర్ చూస్తే ఎవరో ఒక చనిపోతున్నారు అప్పుల బాధకి ఎగలేక. అయినా కానీ మా హయాంలో చేసిన అని ఒక క్లియర్గా మాట్లాడుతుండు. అంటే నన్ను కోసినా తీసినా పైసలు లేవు అని చెప్తుండు. పైసలు లేవు అని చెప్తుంటూ అందాల పోటీలు తీసుకొచ్చి 250 కోట్లు వృధా ఖర్చు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. అయితే పల్లెలలో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడ్డ సంధి గ్రామ పంచాయతీలో కార్మికులకు కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితులు లేడు. ఇట్లా చూసుకుంటూ పోతే అనేక రకాలుగా అంటువ్యాధులు వర్షాలు పడుతున్నాయి, ఒక బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి లేదు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీలు సొంత డబ్బు పెట్టుకొని వాళ్ళు పని చేయించే పరిస్థితి. అయ్యా వద్దురా నాయన ఈ ఉద్యోగం అనే పరిస్థితిలో పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. ఇట్లా చూసుకుంటూ పోతే గ్రామంలో వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తుండే హామీల మీద కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే గ్రామంలో పెళ్లి చేసిన వారు కళ్యాణ లక్ష్మి 1,16,000తోని పాటు తులం బంగారం వస్తుంది అన్నారు, అవి రాలేదు. చదువుకున్న విద్యార్థులకు స్కూటీ వస్తామన్నారు, అవి ఇవ్వలేదు.